టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ బాధ్యులు మాజీ ప్రెసిడెంట్ డివిఎన్ శరత్ కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజులు మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖున కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకులు బి కృష్ణారెడ్డి, శ్రీనివాస్ నేతృత్వంలోని ఎస్సీ ఎస్టీ కుల వివక్షత, జాతి వైషమ్యాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ దళితులను మరియు గిరిజనులు అంటరాని వారిగా చూస్తూ, అలాగే ముస్లిం మైనారిటీల మనోభావాలను కించపరుస్తూ అపార్ట్మెంట్లలో కిరాయిలకు ఇళ్లు ఇవ్వకూడదని నిబంధన చేశారు. ఈ విషయం సాంఘిక మాధ్యమ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయా కమిటీ నిర్వాహకులు అపార్ట్మెంట్ ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని దౌర్జన్యంగా వాళ్ల ఇళ్లను ఖాళీ చేయించారు. 4 సంవత్సరాలుగా 101 ఫ్లాట్లలో కిరాయికి ఉంటున్నటువంటి మాదిగ కమ్యూనిటీకి చెందిన తోటపల్లి నాగరాజు దివ్యాంగుడును దౌర్జన్యంగా అతి కిరాతకంగా ఇళ్లు ఖాళీ చేపించారు. 405 ఫ్లాట్ లో ఉంటున్నటువంటి గిరిజన లంబాడీ కులంకు చెందిన శరత్ నాయక్ పై కమిటీ సభ్యుడు కె నాగార్జున, మా నిర్ణయాలను ప్రశ్నిస్తావా, ఎంత ధైర్యం నీకు అంటూ దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచాడు. అదేవిధంగా 102 ఫ్లాట్ లో నివాసం ఉంటున్న దళిత కులానికి చెందిన బి నరసింహ అనే ఒక ఏఆర్ కానిస్టేబుల్ ను బెదిరించి అతని పార్కింగ్ ప్లేసుల్ని దరిపల్లి కోటయ్య అనే మరొక సభ్యుడితోటి కబ్జా చేశారు. ఎవరైనా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వాళ్ళు అపార్ట్మెంట్ లో ఇల్లు కిరాయి అడిగితే ఇంటి ఓనర్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ కమిటీ నిర్వాహకులు అడ్డు తగులుతున్నారని అన్నారు. ఇది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ సంవత్సరం నుంచి తప్పు జరుగుతూనే ఉంది. ఈ తప్పుని ఇప్పటి నుంచి క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నేను ఉండబట్టి కూడా గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. నేను అదే అపార్ట్మెంట్లో 5 సంవత్సరాలకి సెక్రటరీగా ఉన్నాను. నేను ఉన్నంతకాలం అక్కడ ఎటువంటి మత విద్వేషాలు కానీ ఎటువంటి ఏం లేవు. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు కొత్తగా అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు సెక్రటరీ బాధ్యతలు కూడా వారే తీసుకున్న కాడ నుంచి వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వకూడదు, కిరాయిలకు రావద్దు అని ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టడం నేను ఇంటి ఓనర్ ఇమాం పాషా గారితో మాట్లాడడం జరిగింది. ఇమాం పాషా గారు కూడా నాకు కూడా ఈ రకంగా చెప్పారని చెప్పుకున్న తర్వాత నేను కృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. కృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీలకు మినహా ఎవరికైనా ఇల్లు ఇస్తాను తప్ప వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి నాతో కూడా చెప్పడం, నేను కొంచెం ఆవేశంగా రియాక్ట్ అయ్యాను. అతని మాటలకి నేను రియాక్ట్ అయ్యాను. దాని మీద మేము పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సత్వరంగా చూసి ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అతన్ని రిమాండ్ చేయలేదు. రిమాండ్ చేయమని చెప్పేసి మంది సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే కృష్ణారెడ్డి దుశ్చర్యల పైన మరొకరు ఇంకొకసారి ఈ రకంగా ప్రేరితం కాకుండా అతన్ని రిమాండ్ చేయాలని దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము అభినందనలు తెలియపరుస్తున్నాం. వెంబడి ఎఫ్ఐఆర్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ కూడా పేరున ధన్యవాదాలు. పోరాట సమితి తోటపల్లి నాగరాజు మాదిగా నేను శ్రీ కర్ణగిరి ప్రాంతంలో శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లోని 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే ఆ క్రమంలోనే ఒక ఖమ్మ జాతికి చెందిన కష్టాల నాగార్జున గారు మన గిరిజన జాతికి చెందిన శరత్ కుమార్ గారిని కొట్టడం జరిగింది. వస్తువుల దగ్గర కొట్టుకోటు ఎందుక మీరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలని నేను శరత్ గారికి, నేను ఒక దళితుడి గారు శరత్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడినందుకు 4 సంవత్సరాల నుంచి లేనిది ఒక నెలలో నేను నన్ను ఇంటి ఓనర్ ఫోన్ చేసి మరీ ఆయన గొడ్డు మాసం తిట్టడం, ఆయన మాదిగోళ్ళు ఉండడానికి వీలు లేదని మా ఇంటి ఓనర్కి చెప్పి, నేను ఒక వికలాంగుని అయ్యిండా కూడా నన్ను కావాలని ఇల్లు ఖాళీ చేయించి అక్కడ అంతా అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుంది. ఆ కృష్ణారెడ్డి అనేవాడు చాలా మూర్ఖుడు. అతనికి కుల వివక్షత చాలా ఉంది. ఈ నాగార్జున 2-3 ఉన్నారు అక్కడ. కావున వాళ్ళ మీద ఏమంటే పోలీసు వారు ఈ కృష్ణారెడ్డిని రిమాండ్ చేసి మా దళితులకు, ఎస్సీ ఎస్టీ సంఘాలకు, కుల సంఘాలన్నిటికీ న్యాయం చేయగలమని, ఈ అవమానం మేము భరించలేక మేము ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి మా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. ఆ కుటుంబాలలో కనీసం 3 మేము ఎస్సీ ఎస్టీలో ఉన్నాం. మమ్మల్ని ఓరవట్లేదు, మా పేద దుశ్చర్యలు పాల్గొంటాం.